గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం గురువాయిగూడెం వచ్చామండి. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ చూద్దామని. ఈ గ్రీన్ ఫీల్డ్ వైజాగ్ టు హైదరాబాద్ మధ్య దూరాన్ని తగ్గిస్తుందండి. ఈ గ్రీన్ ఫీల్డ్ యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ లాంగ్ వ్యూ చూసొద్దాం. మనం ప్రతి 90 రోజులకి 60 రోజులకి గ్రీన్ ఫీల్డ్ చూపిస్తున్నాను. ఈ ఎపిసోడ్ 3 అండి. ఇది ఒకసారి చూడండి ఎంతవరకు పనులు జరుగుతున్నాయి, ప్రస్తుతం స్టేటస్ ఏంటి, గ్రీన్ ఫీల్డ్ స్టేటస్ గురించి వచ్చాను, తీస్తున్నాను వివరంగా. మీరు ఒకసారి చూస్తారు అని చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్కి రిప్లై ఇస్తాను. పనులు శరవేగంగా జరుగుతున్నాయి చూడండి. లాంగ్ వ్యూ అండి ఇది. తర్వాత ఈ గురువాయిగూడెం నుండి మనం ఇటువైపు ఖమ్మం ఫ్రంట్కి వెళ్తే తూర్పు విభాగం వెళ్ళాలంటే రాజమండ్రి, విశాఖపట్నం వెళ్తుందండి. ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది, అది వివరంగా దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఈలోపు ఇటు మన ఏలూరు టు జంగారెడ్డిగూడెం వచ్చే రోడ్డుకి పైన ఫ్లైఓవర్ వేసి కింద నుండి రోడ్డు ఉంటుంది. పైన ఇక్కడ చెక్ పోస్ట్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఒక్కసారి లాంగ్ వ్యూ మీరు చూసుకుంటే మనం పని ఎంతవరకు వచ్చింది ఏంటి చూద్దాం. తర్వాత మరి ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, మన యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పేది ఏంటంటే, జైన్ కిసాన్ ఛానల్ నుండి జైన్ మాట్లాడుతున్నాను. ఒక వీడియో తయారవ్వటానికి 8 hours పడుతుందండి. 8 hours పడుతుంది. మీరు చూస్తారని, మీరు ఇంట్లో కూర్చొని ఎక్కడున్నా మీరు చూస్తారు ప్రశాంతంగా అని, మీ గురించి మన సబ్స్క్రైబర్స్ గురించి వచ్చి తీస్తాను. కానీ మీరు చేసేదల్లా ఒక్కటేనండి, మీరు సపోర్ట్ అనుకోండి, లైక్ అనుకోండి, ఏదైనా మాకు హెల్ప్ చేయటం అయినా లైక్ చేయండి. ఆ లైక్ చేయటం వల్ల వీడియో మరుగున ఉండదు, వీడియో అందరికీ పాస్ అవుతుంది. మన గ్రీన్ ఫీల్డ్ ఎంతవరకు వర్క్ జరుగుతుందో చూద్దాం పదండి. ఇది గురువాయిగూడెం పడమర విభాగం అండి. పడమర ఈస్ట్ విభాగం. ఈస్ట్ వెస్ట్ రెండు ఇక్కడ గురువాయిగూడెంలో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం వెస్ట్ విభాగానికి వెళ్తున్నాం. పడమర విభాగానికి చూసుకున్న తర్వాత మనం అసలు పని ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది చూసొద్దామండి. నడవండి, వ్యూ చూసుకుంటూ వెళ్దాం. 60 రోజులు అయిందండి మనం వచ్చి. అసలు ఎంతవరకు పనులు జరిగినాయి, అసలు ఏం జరుగుతుంది, ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, అసలు పని జరుగుతున్నాయా ఆగిపోయినాయా అని వచ్చానండి. ఇది వైజాగ్ టు హైదరాబాద్ మధ్య దూరం తగ్గిస్తున్న ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ అండి. ఇది సైడ్ వేయటానికి వాల్స్ అండి. ఈరోజు అసలు హైవే స్టేటస్ ఏంటి, గ్రీన్ ఫీల్డ్ స్టేటస్ అని వచ్చాను. ఎపిసోడ్ 3 అండి ఇది. మన గ్రీన్ ఫీల్డ్లో మనం తీసిన వీడియోస్లో 3వ వీడియో. 2 వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చిన వారికి పేరు పేరున ధన్యవాదములు అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు. ఇదిగోండి సైడ్ వాల్స్ అండి ఇవి.
ఈ ప్రాజెక్ట్ మొదలెట్టిన తేదీ అండి 20 ఫిబ్రవరి 2022 అండి ఇది స్టార్ట్ అయిన ప్రాజెక్ట్. చూడండి, నిదానంగానే వెళ్దాం. నడుచుకొని వస్తున్నాను. ఈ వాల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయండి? సైడ్ వాల్స్ ఎక్కడి నుంచి వస్తారు? कहाँ से लाते हैं? यहाँ से इसको लेके जा रहे हैं. कहाँ लेके जा रहे हैं? షిఫ్ట్ కర్రా. సరే సరే, అదే డ్రైవర్ గారిని అడిగానండి. ఇది ఇక్కడ నుండి వేరే చోటికి షిఫ్ట్ చేస్తున్నారంట. ఈ వాల్స్ ఇక్కడ నుండి వేరే చోటికి షిఫ్ట్ అవుతుంది, హైడ్రాలిక్ దాంతో జరుగుతుంది. గ్రీన్ ఫీల్డ్ అసలు ఈ ఎక్స్ప్రెస్ రోడ్డుకి అసలు ఏం చేస్తారంటే వీళ్ళు రైతుల వద్ద నుండి ప్రభుత్వం పొలాలు తీసుకొని వీటిని సరిచేసి సర్వే చేసి లైనింగ్ కలిపి పొలాలు కొన్నా కాడి నుండి రోడ్డు వేసే వరకు వీళ్ళదేనండి బాధ్యత. వీళ్ళే మొత్తం పని చేసుకొని రోడ్డు వేసి కాంట్రాక్టర్ అప్పచెప్తాడండి. కొత్తది అన్నమాట. రోడ్డు పోస్తాడు, ల్యాండ్ అన్నీ వాళ్ళే, డైరెక్ట్ కాంట్రాక్టర్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి, మోడీ గవర్నమెంట్ గారిది. ఇది వారి నుండి వచ్చే వాల్స్ చూడండి, ఇక్కడే తయారీ. సైడ్ వాల్స్ ఇక్కడే తయారు చేస్తారండి. ఒకసారి చుట్టుముట్టారు. వర్కర్స్ సైడ్ వాల్స్ ఇక్కడే తయారు చేస్తారండి. తయారవుతాయా? हिंदी या तेलुगु? हिंदी. कहाँ से आए आप लोग? मुजफ्फरपुर से आए. अच्छा अच्छा, ये जैन किसान चैनल है. अच्छा, ये ग्रीन फील्ड कितने दूर आया काम बोल के मैं आया. एक दिन में कितने डालते हैं साइड वाल? सुपरवाइजर है. अच्छा अच्छा, कोई बात नहीं कोई बात नहीं. हाँ, मैं अपने YouTube फैमिली को बताने आया साइड वाल्स है बोल के. अच्छा अच्छा अच्छा, సైడ్ వాల్స్ అండి ఇవి. ఈ రోడ్డు మొత్తం చూశారు కదా, ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రమారమి 70 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది ఖమ్మం వరకు. చూద్దాం వర్క్ అసలు ఏమవుతుంది. అందరు యూపీ వాళ్ళే ఉన్నారండి. యూపీ ముజఫర్పూర్ అంట, महाराष्ट्र, बंगाल. आप कहाँ से आए? आप कहाँ से आए? वेस्ट बंगाल से आए. क्या करते हैं इधर? स्ट्रक्चर का काम करता है. स्ट्रक्चर का काम यानी सीमेंट का काम. स्ट्रक्चर यानी वो लोहे का लगाने का. अच्छा अच्छा, क्या नाम है आपका? मोहम्मद असगर शेख. मोहम्मद असगर शेख. अच्छा अच्छा, ये जैन किसान चैनल से आया मैं. ये ग्रीन फील्ड का स्टेटस क्या है बोल के आया. अच्छा ओके ओके, थैंक यू. ఇక్కడ వర్కర్స్ అందరూ అదర్ స్టేట్ వాళ్ళేనండి. మన లోకల్ ఏపీ కానీ టీఎస్ కానీ ఎవరు నాకు కనిపించలేదు చూసినంత వరకు. వెళ్దామండి. ఎపిసోడ్ 1, 2లో కూడా ఎవరు నాకు అంతగా తగలేదు. అసలు వర్క్ ఎంతవరకు జరుగుతుంది చూసి వద్దాం. మెటల్ అండి. ఈ సైడ్ వాల్స్ ఇవన్నీ వేసుకుంటూ మట్టి పోసుకుంటూ వస్తాడు. ఇక్కడ బ్రిడ్జ్ వస్తున్నట్టుంది. బ్రిడ్జ్ వేయడానికి కారణం ఏంటో చూద్దాం. చూడండి, మాట్లాడుతూ ఉంటే మీ దృశ్యాలు మిస్ అవుతారు. చూస్తూ ఉండండి, నేను తీసుకువెళ్తాను.
వర్కర్స్ కండి షర్ట్స్, వర్కర్లు ఉంటారు ఇక్కడ. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఫ్లైఓవర్ వస్తుందండి. ఏమన్నా మాట్లాడతారా? జైన్ కిసాన్. ఇక్కడ లిఫ్ట్ పైకి వెళ్తాకండి. ఇది ఫ్లైఓవర్. ఇది 3వ ఎపిసోడ్, 2 తీసాము. చూస్తున్నారు కదండి. ఇది ఇదిగోండి వర్క్ జరుగుతుంది, చూసారుగా. వర్కర్స్ అండి, వర్క్ జరుగుతుంది. ఇది మన పడమర విభాగంలో గురువాయిగూడెం దగ్గర కొద్ది ఫ్రంట్కి వచ్చి పైకి వెళ్తాకండి. कहाँ से आए सर आप लोग? कहाँ से आए? यूपी गांव काशी, मथुरा, वो जो वाराणसी बोलते हैं ना, बनारस से आए. अच्छा अच्छा, क्या करते हैं आप? కిరణ్. అచ్చా అచ్చా, ఓకే ఓకే, సమझ गया. చూశారు కదండి, ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది. ఒక్కసారి లాంగ్ వ్యూ చూడండి, వర్క్ జరుగుతుంది. వర్కర్స్ విన్నారు కదా, వారణాసి నుండి వచ్చాడండి ఆయన. ఏ బాబు, ఈ రోడ్డు ప్రాజెక్ట్కి వెళ్తుందండి. అక్కమ్మ గుడి ఏదో అంట, తర్వాత ప్రాజెక్ట్కి వెళ్తుంది. హైవే స్టేటస్ చూడండి. ఈ ప్రాజెక్ట్ పని మొదలు పెట్టిన తేదీ చూశారు. గ్రీన్ ఫీల్డ్ అంటే మొదటి నుండి రైతుల వద్దకు పొలాలు కొన్న కాడి నుండి రోడ్డు వరకు పనిచేస్తారు. చూద్దామండి, మీకు చూపించి ఫ్రంట్కి వెళ్దాం. చూశారు కదా, చూసుకొని వెళ్దాం. ఒకసారి లాంగ్ వ్యూ చూసుకుంటూ మనం గురువాయిగూడెం ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్దాం. కాంట్రాక్టర్స్ అండి, వర్క్ చేస్తున్నారు. అందరు యూపీ వాళ్ళండి. మహారాష్ట్ర, యూపీ, వెస్ట్ బెంగాల్. ఇందాక ఎవరో చెప్పారు కదా వర్కరు, అది కాశీ అంట, వారణాసి. ఈ వెస్ట్ విభాగంలో ఎంతవరకు వర్క్ అయింది చూసుకుంటూ మనం వెళ్తున్నాం. తీసుకుంటూ వర్క్ జరుగుతున్నాయి. పంట పొలాల మధ్యలో రోడ్డు. ఈ రోడ్డు మొత్తం
కిలోమీటర్స్లో చూస్తే దేవరపల్లి నుండి ఖమ్మం ఈ మధ్యలో గ్రీన్ ఫీల్డ్ ఈ సెక్షన్ వరకు అయితే 70 km అండి. 70 కిలోమీటర్లు వస్తుందని ఒక అంచనా. ఆ మధ్య చెప్తుంటే విన్నాము. 70 కిలోమీటర్లు అండి. రమారమి ఉంటుంది. కొత్తవారు చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం వెళ్ళి రిటర్న్ వస్తున్నాం ఫ్రెండ్స్. ఇటు అయ్యాక ఈస్ట్ ఫేస్ వెళ్దాం, అంటే తూర్పు విభాగం. అటు పని ఎంతవరకు జరిగిందో చూద్దాం. సుమారు ఇది ఈ ఇయర్లో అయిపోవచ్చండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందట. ఈ ఇయర్లో అయిపోవాలి. 2024 ఎండింగ్ కల్లా కంప్లీట్ రన్నింగ్లో పడుద్దని అన్నారు. क्या करते आप? ड्राइवर ड्राइवर है? हाँ, ड्राइवर नहीं है, कौन है? लेबर है, लेबर। లేబా. అందరూ హిందీ వాళ్ళేనండి. ఆఫీస్లో అండి. గ్రీన్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఉండే ఆఫీసులు, క్వార్టర్స్ అవి. ఆఫీస్ సెక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. ఐరన్ ఇక్కడ ఉంటుంది. లారీలు, జేసీపీలు, కెరైన్లు అన్నీ ఇక్కడ ఉంటాయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లైక్ చేయండి. తోటి వారికి వీడియో ప్రమోట్ అవుతుంది, మరుగున ఉండదు.
ఇది ఈ రోడ్డు జంగారెడ్డిగూడెం టు ఏలూరు అండి. ఈ ఏలూరు రోడ్డుకి ఇక్కడ మధ్యలో ఫ్లైఓవర్ వస్తుంది. ఇవ్వండి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ వేస్తారు ఈ మధ్యలో. అక్కడ ఒకటి వచ్చింది చూసారా, ఇది రెండో ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ కింద నుండేమో మనం ఏలూరు, విజయవాడ, జంగారెడ్డిగూడెం వెళ్తాము, ఆ ఫ్లైఓవర్ అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మనం విజయవాడ వెళ్ళాలనుకోండి, ఏలూరు వెళ్ళే అవసరం ఉండదు. ఇలా జంగారెడ్డిగూడెం నుండి ఫ్లైఓవర్ ఎక్కి డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోతుంది. విశాఖపట్నం టు హైదరాబాద్ దూరం కూడా తగ్గిపోతుందండి. దూరం చాలా తగ్గుతుందండి. మొత్తం ఇదండి 571 ఎకరం అండి. మొత్తం రోడ్డుకి 70 కిలోమీటర్లకు వాడిన ప్రాంతం 571 ఎకరం, 571 ఏకర్స్ అండి. ఇది పాత రోడ్డు అండి, ఏలూరు విజయవాడ వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు ఓల్డ్ రోడ్. ఇప్పుడు వెస్ట్ వైపు చూసాం మనం, పడమర. తూర్పు వైపు మళ్ళీ వెళ్ళి చూద్దాం. ఎపిసోడ్ 3 చూస్తున్నాం మనం. ఫ్రెండ్స్, మనం నో ఎంట్రీ, ప్రవేశం లేదు అన్నా సరే ప్రవేశం అందరు వెహికల్స్ వస్తున్నాయి. మధ్యలో మరి జాగ్రత్తగా చూసి వెళ్ళాలి వెళ్ళేవాళ్ళు. నైట్ టైం ఇబ్బందే. మనం ఇది గురువాయిగూడెం ఫ్లైఓవర్ ఏరియాలో ఉన్నాము. చూడండి స్టేటస్. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ స్టేటస్లో 3వ ఎపిసోడ్ చూశారు. బహుశా ఇది ఎపిసోడ్ AB పడవచ్చేమో. ఇటు తూర్పు విభాగంలోకి వెళ్తున్నాం. ఇటువైపు పని ఎంతవరకు అయ్యింది ఏమిటి చూసొద్దాం. ఇక్కడ మొత్తం చెక్ పోస్టులు 9 వస్తాయని చెప్తున్నారు. 9 చెక్ పోస్టులు వస్తాయి. వెహికల్ చూడండి, నో ఎంట్రీ అన్నా సరే బళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఇది ఈస్ట్ ఫేస్లో ఎంతవరకు వర్క్ అయిందనేది చూపిద్దామని వచ్చాను. ఆల్మోస్ట్ 2024 డిసెంబర్ కల్లా కంప్లీట్ అవ్వచ్చు అని ఒక మనలో మన మాట. అడిగాను, అవ్వచ్చండి అంటున్నారు. లాంగ్ వ్యూ చూడండి. తూర్పు ఫేస్లో వర్క్ ఎంతవరకు అయ్యింది ఏమిటి చూసుకుంటూ వెళ్దాం. అన్నదాత ఇచ్చిన భిక్ష అండి ఇది. 571 ఎకరం ఇచ్చాడండి రైతు. 9 చెక్ పోస్టులు రావచ్చు. ఇది 4 లైన్ అండి, 4 వరుసలండి. ఇది ఉంటుంది. మొత్తం పొడవు 162.126 km పొడవు సుమారు రమారమే ఉండవచ్చు. ఖమ్మం టు దేవరపల్లి నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ అండి. ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. నో ఎంట్రీ అని బోర్డు ఉన్నా సరే బళ్ళు వెళ్ళి వస్తున్నాయి చూసారా, ఫాస్ట్. తర్వాత గురువాయిగూడెంలో టోల్ ప్లాజా రావచ్చని కొందరు చెప్తున్న విషయం. ఎంప్లాయీ సార్ దగ్గరికి వెళ్ళాను, సార్ గారు ఏమేం చెప్పలేదు. బట్ టోల్ ప్లాజా ఇక్కడ వస్తుందట.
అడిగితే ప్రజెంట్ వర్క్ ఫినిషింగ్లో ఉందండి, వర్క్ అయిపోతుంది అన్నారు. ఇప్పుడు మనం గ్రీన్ఫీల్డ్ హైవేలో లెఫ్ట్ రైట్ 2 పార్ట్స్ తీస్తున్నాము. చూడండి, జంగారెడ్డిగూడెం నుండి విజయవాడ వెళ్ళే మైలేజ్ అంటే కిలోమీటర్స్ బాగా తగ్గుతాయండి. ఏలూరు వెళ్లకుండా వెళ్ళిపోవచ్చు. ఇలా ఉందండి పరిస్థితి. ఈ వీడియో కోసం 8 అవర్స్ హార్డ్ వర్క్ ఉంటుందండి. చూశారు కదా లాంగ్ వ్యూ. 8 అవర్స్ హార్డ్ వర్క్ అండి. మీరు మీ ఖర్చు ఏమీ అవ్వదండి, మీది ఏమీ పోదు. ఒక్క లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల వీడియో ప్రమోట్ అవుతుంది, తోటి వారికి వెళ్తుంది, అందరూ చూస్తారు, మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. పడమర విభాగంలో ఎటువంటి పని ఇంకా అయినట్టు కంప్లీట్లా కనబడలేదు, కానీ వర్క్ జరుగుతూనే ఉంది. ఇది తూర్పు విభాగంలో లాంగ్ వ్యూ ఒకసారి చూడండి. నేను 2 కిలోమీటర్లు వచ్చానండి. పడమర తూర్పు విభాగం ఎంతవరకు వచ్చింది, అసలు ఏంటి, లాంగ్ వ్యూ చూడండి. అసలు వాట్ ఈజ్ వాట్, పని ఎంతవరకు జరిగింది ఏంటి చూద్దాం. వర్క్ కంప్లీట్ అయిపోయి రోడ్డు రెడీలో ఉందండి. రోడ్డు ఒకసారి చూద్దాం. జేసీపీ అండి, చూడండి రోడ్ అండి. ఇది తూర్పు విభాగంలో రోడ్డు 2 కిలోమీటర్లు నడిచి వచ్చిన తర్వాత రోడ్డు ఇలా 4 లైన్స్ ఉందండి, 4 విభాగాలు. ఒక్కసారి చూద్దాం. రోడ్డు ఇలా కంప్లీట్ అయిందండి. మీ పొలం అండి, పని చేస్తాకు వచ్చారా? సొంతమా? పని చేయటానికి వచ్చారా? రైతు లేడా? ఎలా ఉన్నాయి పొలాలు రేట్లు? ఎలా? సుమారు 50 లక్షలు అమ్మకానికి ఉన్నాయండి. ఎన్ని ఎకరాలు ఉంది? బాడువా అండి. ఈ 20 లక్షలు ఉండే బాడువా ఈరోజు రోడ్ వేసాక 50 లక్షలు అంటండి. వాల్యూ ఎంత పెరిగిందో చూసారా? రైతు ఇచ్చిన దానం, రైతు పొందిన లబ్ధి, రైతుకి ఎంత ఉపయోగపడింది. రైతు ఈ పక్క పొలాలన్నీ మార్కెట్ వాల్యూ పెరిగిపోయినాయండి. చూడండి 4 లైన్. ఈ వర్క్ ఇక్కడ నుండి ఒక దగ్గర నేను చూస్తే ఆ పైకి వెళ్ళలేదు, చాలా వరకు రోడ్ కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. ఒక్కసారి లాంగ్ వ్యూ చూడండి. స్లోగానే వెళ్దాం. రైతు చూడండి నార ఊడుస్తున్నారు. ఆ లాంగ్లో ఉన్నది ఊడుస్తున్నారండి, అంటే పొలంలో నాటుతున్నారు. ఇక్కడ నార కట్టగడుతున్నారు.
లాంగ్ వ్యూ అండి. జైన్ కిసాన్ ఛానల్ వారి లాంగ్ వ్యూ చూశారు కదా. గ్రీన్ ఫీల్డ్ స్టేటస్ లో తూర్పు పడమర విభాగాలండి ఇవి. చూశారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్. మన డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉన్నాయి, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ జైన్. చూశారు కదా వీడియో, తోటి వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వ్యూ ఈ కళ్ళారా చూశాను కనుక ఆపలేకపోతున్నాను, తప్పదు మరి. ఇప్పటికే చాలా సమయం అయింది. చూశాక విషయం మీకు ఎలా ఉందో వీడియో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ జైన్.